పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం. నా ఛానల్ తరపున భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగ అవలోకనం మరియు పరిపాలనలో భాగంగా ప్రవేశిక గురించి తెలుసుకుంటున్నాం. ఈ వీడియోలో పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన వాగ్దానాలు లేదా సామాజిక ఆశయాలు, సోషల్ ఆబ్జెక్టివ్స్ గురించి తెలుసుకుందాం. రెగ్యులర్గా ఈ వీడియోలు ఫాలో కాగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై ఛానల్. సామాజిక ఆశయాలు లేదా పౌరులకు రాజ్యాంగం ఇచ్చిన వాగ్దానాలు. అవి 1 న్యాయం, 2 స్వేచ్ఛ ఫ్రీడమ్, 3 సమానత్వం ఈక్వాలిటీ, 4 సౌభ్రాతృత్వం ఫ్రెటర్నిటీ, 5 వ్యక్తి గౌరవం ఇండివిజువల్ డిగ్నిటీ. 1 న్యాయం. న్యాయం గురించి తెలుసుకుందాం. పీఠికలో సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలు పొందుపరచబడ్డాయి. భారత రాజ్యాంగంలో న్యాయం అనే భావనను సమానత్వం అనే అర్థంలో ఉపయోగించారు. 1 సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్. ఇది సామాజిక సమానత్వాన్ని సాధించడానికి ఉద్దేశించబడింది. దీని ద్వారా కుల, మత, వర్ణ, వర్గ, స్త్రీ పురుష విభేదాలు తొలగించబడ్డాయి. 14 నుంచి 18 వరకు ఆర్టికల్స్లో పేర్కొన్న సమానత్వపు హక్కు ద్వారా సామాజిక న్యాయం అనే భావన సాధ్యమవుతుంది. 2 ఆర్థిక న్యాయం, ఎకనామిక్ జస్టిస్. దీని ద్వారా ధనిక, పేద వర్గాల మధ్య సమానత్వం సాధించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కనీస ఆర్థిక వసతులను కల్పించడం దీని లక్ష్యం. భూ సంస్కరణలు ఆర్థిక సమానత్వ సాధన కోసమే అమలు చేయబడతాయి. రాజ్యంలో ఆదేశిక సూత్రాలలో ఆర్థిక సమానత్వాన్ని సాధించే ఈ కింది నిబంధనలు ఉన్నాయి. అవి 1 సంపద వికేంద్రీకరణ, 2 ప్రజలందరికీ పౌష్టికాహారం కల్పించడం, 3 పని హక్కు కల్పించడం, 4 కనీస వేతనాన్ని కల్పించడం. 3 రాజకీయ న్యాయం, పొలిటికల్ జస్టిస్ గురించి తెలుసుకుందాం. రాజకీయ న్యాయం వాస్తవ రూపం ధరించాలంటే ముందుగా ఆర్థిక న్యాయం చేకూర్చాలి. కనుకనే ఆర్థిక న్యాయం లేని రాజకీయ న్యాయం ఒక భ్రమగా పరిగణించబడుతుంది. రాజకీయ హక్కులు కల్పించడం ద్వారా రాజకీయ న్యాయం అందించబడుతుంది. ఇది కేవలం పౌరులకు మాత్రమే ఇవ్వబడుతుంది. రాజకీయ హక్కులు అనగా 1 ఓటు హక్కు, ఆర్టికల్ 325, 326. 2 ఎన్నికలలో పోటీ చేసే హక్కు, ఆర్టికల్ 101. 3 ప్రభుత్వ ఉద్యోగం చేపట్టే హక్కు, ఆర్టికల్ 16. 4 ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు, ఆర్టికల్ 19(1)(a). న్యాయం ప్రముఖ కేసులు గురించి తెలుసుకుందాం. 1 లింగప్ప వర్సెస్ లక్ష్మీ విష్ణు టెక్స్టైల్ మిల్స్ 1981 కేసు. దేశంలో సామాజిక న్యాయమును సాధించుటకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు రూపొందించి అమలు చేయాలి. ఈ చట్టాలను చేయడంలో రాజ్యాంగ ప్రవేశికలోని న్యాయం అనే పదం ప్రభుత్వాలకు మార్గదర్శకాన్ని చూపుతుంది అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2 ప్రొఫెసర్ మనుబాయి డీషా వర్సెస్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా 1992 కేసు. రాజ్యాంగ ప్రవేశికలో పేర్కొన్న న్యాయం అనే పదం సామాజిక ప్రయోజనాన్ని కోరుకునే అంశం కావున తప్పనిసరిగా దీనిని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. 3 జస్టిస్ పిడి దినకరన్ వర్సెస్ జడ్జెస్ ఎంక్వైరీ కమిటీ 2011 కేసు. సహజ న్యాయం వ్యక్తి స్వేచ్ఛను, సమానత్వాన్ని పెంపొందించేదిగా ఉండాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 4 కేసర్ ఎంటర్ప్రైజెస్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ 2011 కేసు. ప్రభుత్వాలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా నియంతృత్వంలా వ్యవహరించకుండా ఉండడానికి సహజ న్యాయం అనే పదం తోడ్పడుతుందని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. 2 స్వేచ్ఛ లిబర్టీ.
గురించి తెలుసుకుందాం. స్వేచ్ఛ అనగా వ్యక్తి ప్రవర్తనపై నిర్హేతుకమైన పద్ధతులపై హేతుబద్ధమైన పరిమితులు విధించడం. రాజ్యాంగ పీఠికలో కింది రెండు రకాల స్వేచ్ఛను పొందుపరచడం జరిగింది. ఒకటి, ఆలోచనలోను భావ ప్రకటనలోను స్వేచ్ఛ. దీనిని ఆర్టికల్ 19(1)(a)లో ఉన్న వాగ్భావన ప్రకటన స్వాతంత్రం ద్వారా కల్పించారు. పత్రికా స్వేచ్ఛ కూడా దీనిలోనే అంతర్భాగము. 2, నమ్మకంలోను విశ్వాసంలోను ఆరాధనలోను స్వేచ్ఛ. దీనిని ఆర్టికల్ 25 నుంచి 28లో ఉన్న మత స్వాతంత్ర హక్కు ద్వారా కల్పించారు. ఈ రెండు రకాల స్వేచ్ఛలను కింది పరిమితులకు లోబడి మాత్రమే ఉపయోగించుకోవాలి. అవి ప్రజా భద్రత, ప్రజారోగ్యం, దేశ సమైక్యత సమగ్రత, దేశ భద్రత, శాంతి భద్రతలు, సార్వభౌమ అధికారం. 3, సమానత్వం ఈక్వాలిటీ గురించి తెలుసుకుందాం. పీఠికలో హోదా మరియు అవకాశాలలో సమానత్వం ఉండాలని ప్రతిపాదించడం జరిగింది. ఇది ఆర్టికల్ 14 నుంచి 18లో ఉన్న సమానత్వపు హక్కు ద్వారా సాధ్యమవుతుంది. కుల, మత, ఆర్థిక విషయాల్లో పౌరుల మధ్య హోదాపరమైన సమానత్వాన్ని కల్పించడం జరిగింది. విద్యా, ఉద్యోగ, రాజకీయ వ్యవహారాల్లో అవకాశాల పరంగా సమానత్వాన్ని కల్పించడం జరిగింది. ఆర్టికల్ 29 మరియు 30 ద్వారా మైనారిటీలకు కూడా సమాన అవకాశాలు కల్పించారు. ఆర్టికల్ 44 ద్వారా ఉమ్మడి పౌర స్మృతిని రూపొందించాలని చెప్పి మతపరమైన సమానత్వాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది. 4, సౌభ్రాతృత్వం ఫ్రెటర్నిటీ గురించి తెలుసుకుందాం. దేశంలోని ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందించుటకు సౌభ్రాతృత్వం అనే పదం ఒక పూలదండలో దారం వలె ఉపయోగపడుతుందని అంబేద్కర్ పేర్కొన్నాడు. సౌభ్రాతృత్వం అనగా సార్వజనీన సోదరభావం. భారత రాజ్యాంగంలో సౌభ్రాతృత్వాన్ని 2 రకాలుగా ప్రతిపాదించడం జరిగింది. 1, సూక్ష్మ దృక్పథం మైక్రో వ్యూ. దీని ప్రకారం వ్యక్తుల మధ్య సోదరభావం సాధించబడుతుంది. ప్రాథమిక విధుల్లో పొందుపరిచిన అంశాల ద్వారా ప్రతి పౌరుడు తమ తోటి పౌరుల పట్ల సోదరభావంతో మెలగాలి. 2, స్థూల దృక్పథం మ్యాక్రో వ్యూ. దీని ప్రకారం అంతర్జాతీయ సోదర భావనను ప్రతిపాదించడం ద్వారా దేశాల మధ్య శాంతియుత సహజీవనం ఏర్పడుతుంది. ఇది ఆదేశిక సూత్రాలలో పొందుపరచబడింది. ఆదేశిక సూత్రాలలోని ఆర్టికల్ 51 ప్రకారం రాజ్యం అంతర్జాతీయ శాంతిని అవగాహనను పెంపొందించుకోవాలి. దీనిని సాధించడానికి ప్రభుత్వాలు కింది చర్యలు చేపట్టారు. అవి 1, యుఎన్ఓ, సార్క్, కామన్వెల్త్ దేశాలలో సభ్యత్వం పొందడం. 2, పంచశీల ఒప్పందం పంచశీల్ అగ్రిమెంట్. 3, అలీనా ఉద్యమం నాన్ అలైన్డ్ మూమెంట్ నామ్ చేపట్టడం. 4, అమెరికాతో 123 ఒప్పందం అణు ఒప్పందం చేసుకోవడం. 5, వ్యక్తి గౌరవం ఇండివిజువల్ డిగ్నిటీ గురించి తెలుసుకుందాం. వ్యక్తిని అవమానాలకు గురి చేయకుండా వ్యక్తి గౌరవాన్ని పరిరక్షించడం జరుగుతుంది. రాజ్యాంగ పరిషత్ సభ్యుడు అయిన కెఎం మున్షి ప్రకారం వ్యక్తి గౌరవం అంటే కేవలం భౌతికమైన గౌరవం కల్పించడం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినట్లు కూడా అవుతుంది. రాజ్యాంగంలో కింది నిబంధనల్లో వ్యక్తి గౌరవ భావాలు కనబడతాయి. ఆర్టికల్ 17 ద్వారా అంటరానితనం అన్టచబిలిటీ నిషేధించబడింది. ఆర్టికల్ 23 ద్వారా వెట్టిచాకిరి బాండెడ్ లేబర్ నిషేధించబడింది. వెట్టిచాకిరి అనే పదం పరిధిలో పడుపు వృత్తి, దేవదాసి వ్యవస్థ, మానవ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటివి వస్తాయి. ఆర్టికల్ 51(a)లో పేర్కొన్న ప్రాథమిక విధుల ప్రకారం ప్రతి పౌరుడు స్త్రీలను గౌరవించాలి, వారిని అవమానించే చర్యలను విడనాడాలి. పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమా? ఈజ్ ప్రియాంబుల్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాం. పీఠికకు సంబంధించి ఉన్న వివాదాల్లో 1, పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అనే సమస్య. దీనికి వచ్చిన సమాధానం ఆధారంగా పీఠికను సవరించవచ్చా లేదా అనే సమస్యకు సమాధానం లభిస్తుంది. దీనిపై 2 అభిప్రాయాలు ఉన్నాయి. 1, పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు. 2, పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమే. 1,
పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు. ప్రియాంబుల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాం. ఒకటి, ఏకే గోపాలన్ వర్సెస్ మద్రాస్ రాష్ట్రం 1950 కేసు. పీఠికను న్యాయస్థానాల ద్వారా అమలు పరచుటకు అవకాశం లేనిదిగా తీర్పునిచ్చింది. అనగా పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు. 2, బెరుబారి కేసు 1960. ఈ కేసులో పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగము కాదని 1960లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఈ కింది అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. పీఠిక రాజ్యాంగంలోని వివిధ నిబంధనల యొక్క లక్ష్యాలను తెలియజేస్తుంది. ఇది రాజ్యాంగ నిర్మాతల ఆలోచనలకు తాళం చేయి వంటిది. రాజ్యాంగంలోని ఏదైనా నిబంధనలకు సంబంధించిన అంశంపై స్పష్టత లేకపోతే పీఠిక ద్వారా స్పష్టమైన అవగాహన ఏర్పడుతుంది. పీఠికకు ఇంత ప్రాధాన్యత ఉంది కనుక ఇది రాజ్యాంగంలో అంతర్భాగం కాదు, కనుక పీఠికను సవరించకూడదని తీర్పు చెప్పింది. 2, పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమే. ప్రియాంబుల్ యాజ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాం. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూడా పీఠికను రాజ్యాంగ పరిషత్ యొక్క ఆమోదానికి ప్రవేశపెడుతూ ఇది రాజ్యాంగంలో అంతర్భాగమే అని వ్యాఖ్యానించడం జరిగింది. ఆ తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. దీని అర్థం పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం అని రాజ్యాంగ పరిషత్ సభ్యులు అందరూ ఆమోదించడం జరిగింది. అయితే ఈ సందర్భంలో 2 అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. 1, పీఠిక శాసన అధికారాలకు ఆధారం కాదు మరియు శాసనాధికారాలపై నిషేధం విధించరాదు. 2, పీఠిక న్యాయసమ్మతమైనది కాదు, నాన్ జస్టిసబుల్, అనగా దీనిని న్యాయస్థానాల ద్వారా అమలు చేయలేము. కేశవానంద భారతి కేసు 1973 గురించి తెలుసుకుందాం. ఈ కేసులో పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ప్రకారము ఈ కింది విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. పీఠిక రాజ్యాంగంలో అంతర్భాగం కనుక పీఠికను ఆర్టికల్ 368 ప్రకారము సవరించవచ్చు. అయితే ఈ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి, బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ భంగం కలిగించకూడదు. ఈ నేపథ్యంలోనే స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు పీఠికను మొదటిసారిగా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరించి సామ్యవాదం, లౌకిక, సమగ్రత అనే 3 పదాలను చేర్చడం జరిగింది. నోట్: ప్రవేశికకు మొదటి మరియు ఇప్పటి వరకు చివరి సవరణ ఇదే. ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి వర్సెస్ కన్స్యూమర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ 1995 కేసులో కూడా కేశవానంద భారతి కేసులో విధంగానే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. పీఠిక ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రియాంబుల్ గురించి తెలుసుకుందాం. 1, ఇది రాజ్యాంగంలో అంతర్భాగం కానీ న్యాయసమ్మతమైనది కాదు, అనగా దీనిని న్యాయస్థానాల ద్వారా అమలు చేయలేము. 2, ఇది అధికారానికి మూలం కాదు, నాట్ ఏ సోర్స్ ఆఫ్ పవర్. 3, ఇది అధికారంపై పరిమితిని కలిగి ఉండదు, నాట్ ఏ లిమిటేషన్ ఆఫ్ పవర్. పీఠికపై వ్యాఖ్యలు. 1, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, మనము ఎంతో కాలంగా కంటున్న కలలకు పీఠిక చిహ్నం అని తెలియజేశాడు. 2, కెఎం మున్షి, మన సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యానికి పీఠిక రాజకీయ జాతక చక్రం, పొలిటికల్ హోరోస్కోప్ లాంటిది. 3, ఎంఏ నాని ఫాల్కీవాలా, రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగానికి ఒక గుర్తింపు పత్రం వంటిది, ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. 4, జవహర్లాల్ నెహ్రూ, రాజ్యాంగ ప్రవేశిక ఒక నిశ్చితమైన తీర్మానం మరియు హామీ. 5, జస్టిస్ మధోల్కర్, రాజ్యాంగ ప్రధానుల లక్షణ సారం పీఠిక. 6, జస్టిస్ ఎస్ఎం సిక్రీ, రాజ్యాంగ ప్రవేశికలో భౌతికంగా ఎలాంటి పదాలను పొందుపరచనప్పటికీ మన రాజ్యాంగ స్ఫూర్తి ప్రవేశికలో దాగి ఉన్నది. 7, సర్ ఎర్నెస్ట్ బార్కర్, పీఠిక రాజ్యాంగానికి ముందు మాట, కీనోట్ వంటిది. బార్కర్ రచించిన ప్రిన్సిపుల్స్ ఆఫ్ సోషల్ అండ్ పొలిటికల్ థియరీ 1951
అనే గ్రంథానికి ముందు మాటగా పీఠికా పాఠాన్ని ఉపయోగించడం జరిగింది. 8 ఠాకూర్ దాస్ భార్గవ. పీఠిక రాజ్యాంగంలో అత్యంత విలువైన భాగం. ఇది రాజ్యాంగానికి ఆత్మ వంటిది, తాళం చెవి కీ వంటిది. రాజ్యాంగానికి ఇది ఒక హారం, జెవెల్ సెట్ వంటిది. ఇది రాజ్యాంగంను కొలిచే కొలమానం లాంటిది. 9 జస్టిస్ హిదయతుల్లా. భారత రాజ్యాంగ పీఠిక అమెరికా స్వాతంత్ర ప్రకటన తీర్మానం వంటిది. పీఠిక రాజ్యాంగానికి ఆత్మ వంటిది, సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పీఠిక భారత రాజకీయం యొక్క నమూనాను తెలియజేస్తుంది. ఇది భారత ప్రజలు చేసుకున్న పవిత్ర తీర్మానం. దీనిని ఒక విప్లవం ద్వారా తప్ప మార్చలేము. 10 ఎంబి ఫైలి. ప్రవేశిక రాజ్యాంగానికి గుర్తింపు కార్డు, ఐడెంటిటీ కార్డు. 11 మహావీర్ త్యాగి. ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం. థ్యాంక్ యూ.